హలో అండి. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి దద్దోజనం. మనకి టెంపుల్స్లో ఎక్కువగా ఈ దద్దోజనం చేస్తుంటారు కదా. అదే స్టైల్లో చాలా సింపుల్గా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ దద్దోజనాన్ని అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చేసి చూపిస్తాను. నేను చెప్పే ప్రాసెస్లో కనుక మీరు చేసుకున్నట్లయితే ఇది చాలాసేపటి వరకు పుల్లగా కాకుండా కూడా ఫ్రెష్గా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది మీరు చూడొచ్చు. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా నేను ఇక్కడ దానికోసం ఒక గిన్నెని తీసుకున్న తర్వాత దానిలో 1 కప్ వరకు రైస్ తీసుకున్నాను. ఈ రైస్ వేసుకున్నాక దానిలో కొద్దిగా వాటర్ వేసి 2 సార్లు రైస్ని బాగా వాష్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒకే కప్తో చూపిస్తున్నాను. మీరు కూడా అదే విధంగా ఏదో ఒక కప్ తీసుకొని చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దానిలో అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ వేసి ఇప్పుడు మనం కాసేపు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు రైస్ని మెత్తగా కుక్ చేసుకోవాలి. చూసారా, రైస్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా. ఇప్పుడు దాన్ని ఇలా పక్కకు దించుకొని అదే గరిటెతో వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా మ్యాష్ చేసుకున్నట్టుగా చేసుకోవాలి. అలా చేయడం వల్ల కొద్దిగా మెత్తగా అయిపోతుంది. ఈలోగా కొద్దిగా చల్లారిపోతుంది కదా రైస్ కూడా. ఇప్పుడు మనం వేడి చేసుకొని చల్లార్చిన 2 కప్పుల పాలని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇలా పాలు యాడ్ చేసుకోవడం వల్ల మనకి దద్దోజనం చేసిన తర్వాత కూడా చాలాసేపటి వరకు పుల్లగా కాకుండా ఉంటుంది. నెక్స్ట్ రైస్ పూర్తిగా చల్లారిన తర్వాత అదే కప్పుతో 3 కప్పుల వరకు కమ్మని పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కమ్మని పెరుగు అయితేనే దద్దోజనం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దానిలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో పోపు వేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, అదేవిధంగా 1 స్పూన్ వరకు మిరియాలు కూడా వేసుకొని దానిలో 2 స్పూన్ల వరకు జీడిపప్పు కూడా వేసుకొని 1/2 స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకొని 4-5 ఎండుమిర్చిని కూడా ఇలా చుంచుకొని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మాడిపోకుండా మంచి కలర్ వచ్చేట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దానిలో 2-3 పచ్చిమిర్చి చిన్న కట్ చేసి వేసుకొని కొద్దిగా అల్లం కూడా ఇలా తురుముకొని వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అవుతుండగా దానిలో కొద్దిగా కరివేపాకు అలాగే 1/2 స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని పెరుగన్నంలోకి వేసుకోవాలి. దీనిలో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉండే దద్దోజనం చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు ఒక్కసారి మీ ఇంట్లో పూజలకు కానీ వ్రతాలకు కానీ నైవేద్యంగా అమ్మవారికి పెట్టడానికైనా కూడా దద్దోజనం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.